జోగి రమేష్ గారిని, మరి వారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఇది అన్యాయం. అరెస్ట్ చేసి జైలుకు పంపించి టెంపరీగా ఒక రాక్షసానందం పొందుండొచ్చు. మీరు చూసినట్టయితే మీరు భయపడితే మాట్లాడకుండా ఉంటారేమో, మీరు భయపడితే వాళ్ళ గొంతు వినిపించరేమో, లేదా సైలెంట్ అయిపోతారేమో అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ చూశారు కదా జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో. మీరు టెంపరీగా ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూటమి ప్రభుత్వం చేసింది, చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. మరి ఏ విధంగా మీరు వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చరు, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందు ముందని తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుట్ర రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు అంతకంతకు అనుభవిస్తాడు అని ఆయన దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, దీనికి సమాధానం చెప్తాడు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో, అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనం చేస్తున్నా, అనుభవిస్తావు నువ్వు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా? ఎన్టీ రామారావు విగ్రహం ఇలా ఉండి కొద్దిగా వంచి వెనక కత్తి కూడా పెట్టాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎన్ని అడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా అట్ట వంచి వెనక పెద్ద కత్తి పిడి పెట్టాల, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడుకి అసలు అర్హత ఉందండి? వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలో, ఎన్టీ రామారావు అధికారంలోకి దించేసి చెప్పులేసి, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టే అర్హత ఉందా? అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతారంట. మరి మా సంగతి దేవుడు ఎరుగు. జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లా. జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డబ్బుతో పెట్టుకో, నీ దగ్గర డబ్బులు లేవా, లేదా బాలకృష్ణ దగ్గర డబ్బులు లేవా, ఎన్టీ రామారావు కుటుంబానికి డబ్బులు లేవా, వాళ్ళతో పెట్టుకోమంటున్నారు. ఇది ఉన్న పరిస్థితి.